తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి మరో 10 మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. ముందుగా తేదీ 25/7/2024, వారం గురువారం, తిథి చవితి తత్కాల పంచమి, నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం తత్కాల ఉత్తరాభాద్ర నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు, అలాగే యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, శుభ సమయం ఉదయం 11 గంటల నుంచి 11:15 వరకు. ఈ యమగండం సమయంలో ఎటువంటి ప్రయాణాలు, అదేవిధంగా నూతన కార్యకలాపాలు, వ్యాపారాలకు సంబంధించి, భూ వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి సంతకాలు కానీ లేదా ఇచ్చిపుచ్చుకోవటాలు లాంటివి కానీ చేయకూడదు. అదేవిధంగా రాహుకాలం కూడా ప్రయాణానికి మంచిది కాదు. శుభ సమయంలో, నేను చెప్పినటువంటి ఈ శుభ సమయంలో మీరు ఎటువంటి కార్యం తలపెట్టినా సకాలంలో మీ పనులు పూర్తవుతాయి. అదేవిధంగా ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర తత్కాల ఉత్తరాభాద్ర నక్షత్రం కావున మీనరాశి వారు మీ దగ్గరలో ఉండేటువంటి దత్తాత్రేయుడు కానీ లేదా సాయిబాబాను కానీ మనస్ఫూర్తిగా పూజించినట్లయితే సకాలంలో మీ పనులు పూర్తగుటకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా విద్యార్థులు కూడా ఓం శ్రీం దక్షిణామూర్తయే నమః అనే నామాన్ని జపిస్తే మతిమరుపు తొలగి చక్కని విద్యాభ్యాసాన్ని చేయగలుగుతారు. ఈ దక్షిణామూర్తి యొక్క నామాన్ని యథాశక్తి మీరు జపించినట్లయితే, అనగా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా ఈ యొక్క నామాన్ని జపించినట్లయితే పరీక్షా సమయాల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. గృహిణులు మరియు చిన్నపిల్లలతో ఉన్నవారు, స్త్రీలు కొమ్ము శనగలు 27 కొమ్ము శనగలు తీసుకొని దానిని ఒక మాలగా గుచ్చి నవగ్రహాల్లో గురుగ్రహం అయినటువంటి గురుగ్రహానికి ఆ మాల వేసినట్లయితే ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయి. ఈ విధంగా 16 గురువారాలు చేసినట్లయితే మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. స్వస్తి.